ఈరోజు మనం బ్రహ్మయువు జ్ఞానోదయం కథను క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు వేదాలన్నీ తెలిసిన 120 ఏళ్ల మహాపండితుడు ఒక కొత్త సత్యాన్ని అంగీకరించగలడా? లేదా? ఈ ప్రశ్నకు సమాధానమే గౌతమ బుద్ధుని కాలం నాటి బ్రహ్మయువు కథ. మొదటిగా ఈ కథ ఒక సందేహంతో మొదలవుతుంది. బ్రహ్మయువుకి, బుద్ధుడికి నిజంగానే ఆ 32 మహాపురుష లక్షణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలనిపించింది. అంటే ఒక మహానుభావుడికి ఉండే ప్రత్యేక శారీరక, ఆధ్యాత్మిక గుర్తులన్నమాట. అందుకే నిజం తెలుసుకోమని తన శిష్యుడైన ఉత్తరుడిని పంపించారు. ఇక రెండవది శిష్యుడి నిర్ధారణ. 7 నెలల పాటు బుద్ధునితో ఉండి ఆ లక్షణాలన్నీ నిజమేనని ఉత్తరుడు నిర్ధారించుకున్నాడు. ఆ విషయం తెలియగానే బ్రహ్మయువు స్వయంగా వెళ్లి బుద్ధుడిని కలిశారు. ఆయన బోధనలకు ఎంతగానో ప్రభావితులై ఆ మహాపండితుడు బుద్ధుని పాదాలపై పడి శరణు వేడుకున్నాడు. చివరగా ఆయన భక్తి. బ్రహ్మయువు వారం రోజులపాటు బుద్ధునికి, ఆయన భిక్షువుల సంఘానికి భిక్ష సమర్పించారు. కొన్నాళ్లకే చనిపోయి అనాగామి స్థితిని పొందాడు. అంటే బౌద్ధధర్మం ప్రకారం మళ్లీ మనిషిగా జన్మించని ఒక ఉన్నత దశ అన్నమాట. సో పాండిత్యమంటే అహంకారం కాదు, సత్యాన్ని అంగీకరించే వినయం అని ఈ కథ మనకు చూపిస్తుంది.